ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయా? మెయిన్లీ ఏంటంటే మనకి బాగా క్యాన్సర్ పెరిగిందని ఎందుకు అనుకుంటున్నారంటే ఏజింగ్ పాపులేషన్ పెరిగింది. అది దానికి పలు కారణాలు. ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండిసెస్ అంటారు. ఒకప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 41-42 ఏళ్ళకే అంటే యావరేజ్కే ఆడవాళ్ళు చనిపోయేవారు. అంటే దాంట్లో చాలామంది ప్రెగ్నెన్సీలో దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్లో చనిపోయేవారు. దానివల్ల యావరేజ్ 41 అట్లా ఉండేది. మెన్లోనేమో అరౌండ్ 51-52 ఉండేది. ఇప్పుడు ఆడవాళ్ళది 60 దాటిపోయింది, మగవాళ్ళది 70 దాకా వచ్చింది. సో ఇట్లా ఏజింగ్ పాపులేషన్ అంటారు. అంటే అంటే వృద్ధులు పెరుగుతున్నంత వరకు క్యాన్సర్లు పెరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు చాలా తక్కువ మంది 70-80 ఏళ్ళు ఉండేవారు. ఇప్పుడు చాలామంది 70-80 ఏళ్ళు బతుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే టైప్ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా బాగా ఇంప్రూవ్ అయినాయి. అదే కాకుండా మిగిలిన మెడికల్ స్పెషాలిటీస్ చాలామందికి హార్ట్లో బ్లాక్స్ అవి వచ్చినప్పుడు వాటికి స్టెంట్స్ వేసి, లేకపోతే కొంతమంది బైపాస్లు చేసి వాళ్ళందరినీ బతికించి ఉంచుతున్నారు. సో వీళ్ళు చాలామంది 60 ఏళ్ళప్పుడు స్టెంటింగ్ అయితే 80 ఏళ్ళు బతుకుతారు. బతికినప్పుడు ఈ మధ్యలో జరిగే కణాలలో మార్పులు, ఏజింగ్ అంటే ఈ కణాలు డివైడ్ అయ్యి అబ్నార్మల్గా డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అన్నమాట. మనకి మామూలుగా క్యాన్సర్ బాగా పెరిగినాయి అన్న దానికి మెయిన్ కారణం ఏజింగ్ పాపులేషన్ పెరగడం. ఇప్పుడు దీంట్లో స్టాటిస్టికల్ మెథడ్స్లో ఏమంటారంటే ఏజ్ అడ్జస్టెడ్ డెత్ రేట్స్ అని. అది మనం అడ్జస్ట్ చేసి చూస్తే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు చనిపోయే వాళ్ళ క్యాన్సర్ రావడం కానీ వాటి వల్ల చనిపోవడం కానీ మార్పు ఏమీ లేదు. కాకపోతే ఇందులో కొన్ని క్యాన్సర్లు పెరగడం, కొన్ని క్యాన్సర్ తగ్గడం మాత్రం జరుగుతూ వచ్చింది. మనకి పాతకాలంలో ఆడవాళ్ళలో గర్భసంచి సంబంధించిన క్యాన్సర్ చాలా ఉండేవి. కొంత ప్రైవసీ, బాత్రూమ్ ప్రైవసీ కూడా లేని సిచ్యువేషన్ ఉండేది. దానికి ప్రధానమంత్రి కూడా చాలా యాక్టివ్గా రోల్ తీసుకొని మామూలుగా అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరికీ ప్రైవసీ బాత్రూమ్లు కట్టియడం ఇవన్నీ ఒక ఉద్యమంలాగా వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్ చేసుకోకపోతే ఈ వ్యాధి వస్తుందని తెలుస్తూనే ఉంది. అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వస్తుందని. ఆ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ వల్ల ఇప్పుడు మళ్ళీ వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నారు. వీటి వల్ల దాని ఇన్సిడెన్స్ తగ్గుతూ వచ్చింది. కాకపోతే దాంతోపాటు జరిగింది ఏంటంటే అర్బనైజేషన్ అయింది. ఒకప్పుడు హైదరాబాద్లో కొంతమందే ఉండేవారు. ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది. పెద్దగా అయిపోయి అందరూ అర్బనైజ్ అవుతున్నారు. అర్బనైజ్ అయిన వల్ల డైటరీ మాడిఫికేషన్స్ అయినాయి. మామూలుగా దానివల్ల ఊబకాయం, ఒబిసిటీ పెరిగింది. ఇవన్నీ పెరిగినందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగిపోయింది. మెన్స్ట్రుయేషన్ మామూలుగా ఆటలాడుతూ ఉండేవారు అమ్మాయిలు కూడా ఊర్లలో. ఇప్పుడు అటువంటిది ఇక్కడ లేదు కాబట్టి అర్లీగా పెద్ద మనుషులు అవుతున్నారు. లేట్గా మెనోపాజ్ వస్తుంది. సో ఈ గ్యాప్ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే తొందరగా పెద్ద మనిషి అయ్యి మెనోపాజ్ డిలే అయినందువల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగి బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. సో సర్వైకల్ క్యాన్సర్ తగ్గుతుంది, బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. జీవనశైలికి క్యాన్సర్లు పెరగడానికి సంబంధం ఉందా? సోషల్ లైఫ్ వల్ల, మన రిచ్నెస్ పెరిగినందువల్ల, మన డైటరీ ప్యాటర్న్ పెరిగినందువల్ల, ఎక్సర్సైజ్ తగ్గినందువల్ల జరుగుతూనే ఉంది. కానీ ఓవరాల్ మనకేంటంటే స్టాటిస్టికల్ మెథడ్స్లో ఇన్సిడెన్స్, ప్రివలెన్స్ అంటారు. 2 పదాలు ఇవి. ఇన్సిడెన్స్ అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నప్పుడు మనకి రూరల్ ఇండియాలో 1,00,000 మంది ఆడవాళ్ళలో 8 మందికి వస్తుంది. అదే అర్బన్ ఇండియాలో హైదరాబాదు, ముంబై ఇవన్నీ చూస్తే అరౌండ్ 35 మందికి ఇంత డిఫరెన్స్ ఉంది. 35 మంది 1,00,000లో 35 మందికి వస్తుంది. అదే అమెరికాలో 120 మంది 1,00,000 మందిలో వస్తుంది. సో ఈ షిఫ్ట్ మెయిన్లీ ఏంటంటే అర్బన్ డయట్, అర్బన్ లివింగ్ వీటి వల్ల వచ్చేది. అయితే దీన్ని ఇన్సిడెన్స్ అంటారు. అంటే 1,00,000 మందిలో ఎంతమందికి వస్తుందో దాన్ని ఇన్సిడెన్స్ అంటారు. ప్రివలెన్స్ అంటే మనం ఈరోజు మధ్యాహ్నం 12ంటికి తెలంగాణ మొత్తంలో, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు అనేది అనలైజ్ చేస్తే దాన్ని ప్రివలెన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు 6 కోట్ల ఆంధ్రులు అనేవారు. ఈరోజు తెలంగాణలోనే 6 కోట్లు ఉన్నారు. ఉన్నప్పుడు ప్రివలెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు 6 కోట్ల మందిలో 6 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటే 10 కోట్ల మందిలో 10 లక్షలు ఉండడం అనేది మనకి అర్థమయ్యేదే. సో పాపులేషన్ పెరగడం వల్ల కూడా క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. సో పాపులేషన్ రైజు, ఏజింగ్ పాపులేషన్ రైజు వల్ల క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. కానీ
ఆ, మన చుట్టూ క్యాన్సర్లే ఉన్నారని భయపడిపోయే సిచ్యువేషన్ అయితే కాదు. కోలన్ క్యాన్సర్కు మాంసాహారానికి సంబంధం ఉందా? కోలన్ క్యాన్సర్ ఏంటంటే మనకి మీట్ కన్జంప్షన్, అంటే మన దేశంలో ఇన్ని టన్స్ మీట్ కన్జంప్షన్ పెరిగితే కోలన్ క్యాన్సర్ పెరుగుతుందని తెలుస్తుంది. వెస్ట్లోకి మనకి డిఫరెన్స్ అదే. భారతదేశం ఏంటంటే పూర్వకాలంలో అట్లీస్ట్ వెజిటేరియన్ కంట్రీ, దానివల్ల కొంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఇవి బాగా తక్కువగా ఉండేవి. నాన్ వెజిటేరియన్స్ అయినా వారానికి ఒకసారి తినేవారు. ఈరోజు మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎన్నో హోటల్స్ వల్ల కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కన్జంప్షన్ బాగా పెరిగింది. సో రెడ్ మీట్ ఎస్పెషలీ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు కోలన్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఈ తిండి విషయమే కాకుండా రెండోది ఏంటంటే ఏ వయసు కూడా క్యాన్సర్కి కంప్లీట్గా ఇమ్యూన్ కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్ అనేది మనకి సెల్స్లో, కణజాలాల్లో జరిగే యాక్సిడెంట్, మ్యూటేషన్ అంటారు దాన్ని. ఆ యాక్సిడెంట్ని జనరల్గా బాడీకి కరెక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే కరెక్ట్ చేయలేదో అప్పుడు ఆ జాలం పెరిగి మిగిలిన కణాలని ట్రబుల్ చేసే అవకాశం ఉంటుంది. దాన్నే క్యాన్సర్ అంటారు. ఆ విభజన, ఆ అబ్నార్మల్ డివిజను యంగ్ ఏజ్లో కాకూడదని గ్యారంటీ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనం చాలాసార్లు మనం పేపర్లు చదువుతున్నా అమెరికాలో ఈ క్యాన్సర్ 60 ఏళ్ళకి వస్తుంది, మన దేశంలో 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి వస్తుందని అనుకుంటాం. దీనికి కారణం కూడా మళ్ళీ పాపులేషన్లో ఉన్న ఏజ్ గ్రూప్స్ని బట్టి. ఇండియా ఈజ్ అ కంట్రీ ఆఫ్ యంగ్ పాపులేషన్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు 40% మంది 20 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటే దాంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు ఆటోమేటిక్గా. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, ఏజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద పాపులేషన్ బట్టి కూడా ఈ క్యాన్సర్ల ఇన్సిడెన్స్ మారుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అమెరికాలో కూడా, ఇంగ్లాండ్లో కూడా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి క్యాన్సర్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో ప్రతి ఏజ్లో వస్తుంది, కానీ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఈ యంగ్ ఏజ్లో వచ్చే క్యాన్సర్ పేషెంట్లకి జనరల్గా కొంచెం అగ్రెసివ్గా కూడా ఉంటుంది. సో మనం చేయగలిగేదల్లా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అంటారు, అంతవరకే మనం చేయగలిగేది. ఈ మ్యూటేషన్ నిజంగా ఎవరిలో జరిగేది ఉంటే దాన్ని ఆపగలిగే కెపాసిటీ అయితే మనకు లేదు. యంగ్ ఏజ్లో క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఇందులో కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. బాగా యంగ్ ఏజ్లో వచ్చేవాళ్ళకి ఏంటంటే మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, యంగ్ ఏజ్లో వచ్చేవాళ్ళకి ఫ్యామిలీలో ఆ జీన్స్లో ట్రాన్స్మిట్ అయ్యేటట్టు, అంటే తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఇద్దరి నుంచి ఏదో ఒక జీన్, అబ్నార్మల్ జీన్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఇద్దరు పేషెంట్లు ఫర్ ఎగ్జాంపుల్ 40 ఏళ్ళప్పుడు కోలన్ క్యాన్సర్ ఇద్దరికి వచ్చింది అనుకోండి, తండ్రికి, అన్నగారికి, తమ్ముడికో వచ్చిందనుకోండి, అప్పుడు జాగ్రత్త పడాలి. కొంచెం అర్లీగా కొలనోస్కోపీ సై చేయించుకుంటూ, 50 ఏళ్ళ దాకా కొలనోస్కోపీ అవసరం లేదు, అది జనరల్గా పేపర్లో రాశారు, డాక్టర్ కూడా అంతే చెప్పారని అనుకోకూడదు. ఎప్పుడైతే ఇద్దరు రిలేటివ్స్ ఉండి అదే క్యాన్సర్, అంటే ఒకళ్ళకి ఓరల్ క్యాన్సర్, ఇంకోళ్ళ లంగ్ క్యాన్సర్ వస్తే పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకే రకమైన క్యాన్సర్ వస్తే కనుక జాగ్రత్త పడి వెంటనే మనకి క్యాన్సర్ హాస్పిటల్లో మన హాస్పిటల్, వేరే మేజర్ క్యాన్సర్ హాస్పిటల్లో జెనెటిక్స్ క్లినిక్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళి చూపించుకోవాలి. లేకపోతే మామూలుగా ఆంకాలజిస్ట్ ఎవరి దగ్గరికి పోయినా వాళ్ళకి కూడా జెనెటిక్స్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి చూపించి నిజంగానే రిస్క్ ఉందా లేదా, దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఏ క్యాన్సర్కైనా జెనెటిక్ మ్యూటేషన్ మాత్రమే కారణమా? ప్రైమరీ చేంజ్ ఏంటంటే అది వైరస్ వల్ల కావచ్చు, రేడియేషన్ వల్ల కావచ్చు, మనం తినే తిండి వల్ల కావచ్చు, పొగాకు వల్ల కావచ్చు, ఆల్కహాల్ వల్ల కావచ్చు. కారణం ఏదైనా జరిగే లాస్ట్ ఈవెంట్ ఏంటంటే సెల్లో మార్పు, లోపల అంటే డివిజన్లో మార్పు, మైటోసిస్ అంటారు కదా, దాంట్లో ఉంచే మార్పు. సో అది ఆల్టర్ అవ్వడం వల్ల సెల్ డివిజన్ కరెక్ట్. ఆఖరి జరిగే మార్పు మాత్రం అదే. దానికి పలు కారణాలు, పలు పాత్వేస్ అంటారు, పలు ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్లో ఈ మనం చెప్పే ఈ లైఫ్ స్టైల్ డిసీజెసే కానివ్వండి, తల్లిదండ్రి నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చే వ్యాధులే కానివ్వండి, అవన్నీ కూడా మామూలుగా ఇప్పుడు ఎట్లుంటుందంటే దీంట్లో ఆ జీన్ వచ్చింది రాగానే క్యాన్సర్ వస్తుందని కాదు, ఒక్కోసారి ఆ జీన్ మళ్ళీ మారవలసి వస్తుంది. అంటే 2 హిట్ అంటారు దీన్ని. ఫస్ట్ హిట్ తల్లి గర్భంలోనే జరిగే అవకాశం ఉంది కొంతమందికి, ఆ సెకండ్ హిట్